Beloved God, help us all to love you more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తండ్రి బాబా బాబా అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మెహర్ ప్రభువు ఈ రోజు కూడా ఆయనతో సహజీవనాన్ని సాగించే మహద్భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. రేపు ఆదివారం సెలవు, తర్వాత చెప్తాను విషయం. అందుచేత ఆయన మనకు చేసినటువంటి మహోపకారానికి ఆయనకి ఏ ఇచ్చినా, అంటే మనం ఏమి ఇవ్వగలం, ఇవ్వలేము. కానీ ఆయన్ని ప్రేమించమన్నారు కనుక ప్రేమిస్తూ, ఆయనతోనే ఉండమన్నారు కాబట్టి ఆయనతో మాత్రమే ఉంటూ, నామస్మరణ చేయమన్నారు కనుక నామస్మరణ చేస్తూ, నిజాయితీగా ఆయన్ని ప్రేమిస్తూ, నిష్కపటంగా ఆయన్ని ఆరాధిస్తూ, ఏ కోర్కెలు లేకుండా మనం ఉండగలిగితే ఆయన చాలా సంతోషిస్తారు. అందుచేత ఎంతటి అవకాశాన్ని మనకు కలుగజేస్తున్నటువంటి ఆ ప్రీతమునికి ఏమి ఇస్తాం, ఏం చిరడం తీర్చుకోగలం. అందుచేత మన తరపున ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మిగతా ఆధ్యాత్మిక సోదరులందరి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 13వ భాగం చదువుకుంటూ ఈ రోజుకి మనం 5727 అంటే 2 ఏళ్ళు ఉన్నాయి అందులోని. ఆ మధ్యన 5, 2 కలిపితే కూడా 7, అంటే 3 ఏళ్ళు. ఇందులో ఈ పేజీలో కింద నుంచి, అంటే మెహర్ బాబా అన్న పేర అయిపోయింది, ప్రేమ అన్న దగ్గర నుంచి శ్రీబాబు చదువుతాను. మీరు పెద్దగా ఏకాగ్రత ఉండండి. ఇవాళ భారతదేశానికి స్వతంత్రం రావడం కాదు, మనకి స్వతంత్రం రావాలి. ఏమిటి? ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎవ్వరిని అడగకుండా మనకి మనం ఆయనతో చక్కని సన్నిహితమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుందాం. సన్నిహితమైన బంధం అంటే ఆయన మనకు అవకాశం ఇస్తాడు. బాబా, నేను ఈ రోజు నుంచి సన్నిహితంగా ఉంటాను, ఇదే నాకు సర్వం కూడా సర్వం అని భావించి నీతోనే ఉంటాను, నీ నామస్మరణ చేస్తాను, నాకు నీ కరుణ, ప్రేమ, జాలి అన్నీ కావాలి బాబా, ఇంతవరకు నేను ఉండలేకపోయాను, నన్ను క్షమించు, ఇక ముందు నాకు అవకాశాన్ని ప్రసాదించు అని ఆయన్ని వేడుకుంటూ మనం కానీ కొంచెం శ్రద్ధ చూపిస్తే మన మీద చాలా ప్రేమ చూపిస్తాడు ఆయన. నానా కానీ జై బాబా. ప్రేమ, భగవత్ ప్రేమ అనే బాబా సందేశంలోని కొన్ని భాగాలను కార్డెల్లా చదివి వినిపించాడు. డాంటే బృందం వారు ఎప్పుడు కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తుంటారు. ఈ వారం బాబా ప్రత్యక్షంగా ఉన్నందున తన బృందం వారిని బాబాపైనే దృష్టి నిలిపి ఉంచమని కార్డెల్లా గట్టిగా చెప్పాడు. బాబా నుండి మహోన్నతమైన ఆశీస్సులను పొందడం అంటే ఆయన మీద ప్రేమపూర్వకమైన భక్తి శ్రద్ధలు చూపించడమే. ఎందుకంటే మీ జీవితాల్లో బాబా నేరుగా పనిచేయడానికి
సహాయపడే విషయాలు ఇవే. జాగృతి పొందిన హృదయం చేసే అద్భుతాలే అన్ని అద్భుతాల్లోకెల్లా అతి గొప్పవి. ఇట్టి హృదయ జాగృతిని కలిగించడం ద్వారానే బాబా నిజంగా మనకు సహాయపడతారు. చూశారా, ఏదైతే మనం మాట్లాడుకున్నామో ముందు అదే ఈ పేరాలో మళ్ళీ బాబా రిపీట్ చేయించారు. ఈ ప్రేమ, ఏ ప్రేమ? ప్రీతముని యొక్క ప్రేమ, జగదీశ్వరుని యొక్క ప్రేమ, అనంతాత్ముని యొక్క ప్రేమ, అవతారుని యొక్క ప్రేమ, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రేమ. ఇది భగవత్ ప్రేమ అనే బాబా సందేశంలోని కొన్ని భాగాలను కార్డెల్లా వినిపించాడు అని చెప్పాడు. భగవత్ ప్రేమ అన్నది దాని గురించి మనకు తెలుసునా అంటే తెలియదు. ఎందుకంటే మనకి మన ప్రేమలో ఉన్న రహస్యాలే తెలియవు. మనలో ప్రేమ ఉంది లేదు అని ఎవరైనా అనగలరా? మనలో ప్రేమ లేకపోతే ఏదైతే లేని దాన్ని ఉంది అనుకున్న సంసార జీవితం సాగిస్తున్నామో అందులో ప్రేమగా మనం ప్రవర్తించాం, ప్రేమను చూపించాం. కాబట్టి మనలో ప్రేమ ఉంది. అయితే ఆ ప్రేమ ఏమైంది? భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయా ప్రపంచంలో మాయా ప్రేమగా అది వ్యక్తమవుతూ ఉన్నది. అంచేత ఇది చదువుతూ ప్రారంభంలో ఏం చెప్పారంటే, డాంటే బృందం వారు ఎప్పుడూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తుంటారు. ఈ వారం బాబా ప్రత్యక్షంగా ఉన్నందున తన బృందం వారిని బాబా పైనే దృష్టిని నిలిపి ఉంచమని కార్డెల్లా గట్టిగా చెప్పాడు. ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే ప్రభువు అనుజ్ఞ ఉండాలి. చదువు తీసుకొని మనం మాట్లాడితే దానివల్ల మనకి ఏ లాభం ఉండదు, ఏ ప్రతిఫలం ఉండదు. ప్రభువు మనకి ఎందుకంటే మన హృదయంలో ఉన్నాను అని చెప్పాడు ఆయన. మన హృదయంలో ఒక ప్రేమ కొలను ఆల్రెడీ రెడీగా ఉంచాను అన్నాడు ఆయన. కాబట్టి ప్రభువు మనకి ఇటువంటి విషయాల్లో ఆయన ఒక చక్కని దర్శకత్వం వహించగలగాలి. అయితే ఈ కార్డెల్లా ఏమన్నాడు? బాబా పైనే దృష్టిని నిలిపి ఉంచమని. అంటే ఇండైరెక్ట్ గా ఇట్స్ ఎన్ ఆర్డర్ ఆఫ్ మెహర్ బాబా, బికాస్ ఆయన బాబా ప్రెజెన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఊరుకున్నారు కనుక దాన్ని ఆయన ఆమోదించినట్లు మనం భావించవచ్చు. బాబా నుండి మహోన్నతమైన ఆశీస్సులను పొందడం అంటే, బాబా నుండి మహోన్నతమైన ఆశీస్సులు పొందడం అంటే ఆయన మీద ప్రేమపూర్వకమైన భక్తి శ్రద్ధలు చూపించడమే. అంటే పొందడము అంటే పొందడం కాదు, పొందడానికి తగిన విధంగా మనం అటువంటి అర్హతను సంపాదించడం. దానికి కావాల్సింది భక్తి శ్రద్ధలు చూపించాలి బాబా మీద. అంటే పుస్తకంలో రాసిన వాక్యాలు మర్మగర్భంగా ఉంటాయి, మనం అదే నిజం అనుకుంటాం, కానీ లోతుగా ఉంటాయి. చాలా లోతుగా ఆలోచించాలి ప్రతి విషయాన్ని. అందువల్ల ఎందుకంటే మీ జీవితాల్లో బాబా నేరుగా పనిచేయడానికి సహాయపడే విషయాలు ఇవే. మన జీవితాల్లో బాబా నేరుగా పనిచేయాలట. నేరుగా అంటే ప్రత్యక్షంగా జాగృతి పొందిన హృదయం చేసే అద్భుతాలే అన్ని అద్భుతాల్లోకెల్లా అతి గొప్పవి. మనం అద్భుతాలు ఇంతవరకు ఏవి మనకు జరగలేదు. చిన్న చిన్నవి జరిగితే వాటిని ఆల్రెడీ అందరితో చెప్పేసి వాటి విలువలు మనం పాడు చేసుకుంటున్నాం. గుర్తించుకోండి, ఆధ్యాత్మిక అనుభవాల్లో ఏవైతే వ్యక్తిగతంగా మనకి బాబాకి సంబంధించిన అనుభవాలు ఉంటాయో అవి మనం బయటికి చెప్పకూడదు. చెబితే మళ్ళీ అటువంటి అనుభవాలు మనం పొందలేము.
ఈ పనిముట్టు మీకు సాధారణమైన చెప్పింది తప్ప అసాధారణమైనటువంటి అనుభవాలు ఏవి చెప్పలేదు, చెప్పకూడదు. ఇది బాబా సాధన. అందుచేత ఇట్టి హృదయ జాగృతిని కలిగించడం ద్వారానే బాబా నిజంగా మనకి సహాయపడతారు. ఈ పేరా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. అంటే మనం ఒక్కసారి మనం రివిజన్ చేసుకుంటే, మనం అనుకున్నట్టుగా జరిగితే రివిజన్ చేసుకున్నట్టయితే మీరందరూ పార్టిసిపేట్ చేసేటటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం బాబా తయారు చేస్తారు. ఆ ప్రోగ్రామ్ లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఆ పార్టిసిపేషన్ ఎలాగుంటుందంటే, ఎవరెవరికి బాబా ఏ విధంగా హృదయంలో అనుభవాలు ఇచ్చారో వాటితో నిండి ఉంటుంది. సరే నానా, ముందుకెళ్ళు. జై బాబా. కొన్ని నిమిషాల మౌన ధ్యానం తరువాత డాంటే బృందం వారిని ప్రతి బుధవారం రాత్రి తన నామంపైనే ధ్యానం చేయమని బాబా సూచించారు. ఏరిచ్ ద్వారా ఇలా చెప్పించారు: మీ అందరినీ కలుసుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. బాబాను డాంటే ప్రేమిస్తున్నాడు. బాబా గురించి అన్ని విషయాలు మీతో ఈరోజు చెప్పాడు. బాబా అతన్ని ప్రేమిస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరిలోనూ నన్ను మీరు చూడాలి. మీరు చేయగలిగితే బాబా ఇప్పుడు చెబుతున్నట్లు చేయండి. ప్రతి బుధవారం అర్ధరాత్రి సమయంలో పూర్తి అంధకారంలో రాత్రి 12 గంటల నుండి 15 నిమిషాల పాటు కళ్ళు పూర్తిగా తెరచి ఉంచి బాబా అనే శబ్దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జోడించి జపించాలి. ధ్యాన సమయంలో అనుభవాలు ఏవైనా కలిగినా వాటిపై దృష్టి పెట్టవద్దు. ఒకవేళ ధ్యానంలో బాబాను చూడడం జరిగితే మీ దృష్టిని దానిపైనే ఉంచి బాబా నామ జపాన్ని కొనసాగించండి. అప్పుడు బాబాను మీరు ప్రతి ఒక్కరిలోనూ చూస్తారు. ఇది చాలా సముచితమైన, సందర్భోచితమైన, ప్రత్యేకమైనటువంటి మెసేజ్. ఇది అంటే ప్రతి బుధవారం ఇక్కడ పాత శ్రీకాకుళంలో బుధవారం కార్యక్రమం పెట్టడానికి కారణం ఇదే. ఈ సంగతి నేను సెంటర్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్నాను. ప్రతి బుధవారం అర్ధరాత్రి సమయంలో పూర్తి అంధకారంలో రాత్రి 12 గంటల నుండి 15 నిమిషాల పాటు కళ్ళు పూర్తిగా తెరచి ఉంచి బాబా అనే శబ్దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జోడించి జపించాలి. ఇది బాబా ఈ పనిముట్టు చేయించాడు. ఎన్నాళ్ళు చేయించారో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఒకరోజు అదే రాత్రి ఆ విధంగా ఉన్నప్పుడు మరి చెయ్యవద్దు అని ఒక డైరెక్షన్ ఇచ్చాడు ఆయన. అంచేత ఆపివేయడం జరిగింది. ఇది ఎలాగో పుస్తకంలో పెట్టేది కదా, నేను దీన్ని చెప్పొచ్చు, అందరికి తప్పులేదు, దాచుకోక్కర్లేదు. కనుక నా అనుభవాలు మీకు చెప్పను, కానీ ప్రాక్టికాలిటీగా ఒక విధంగా ఆ రోజంతా నిద్రలో మీరు నిద్రని త్యాగం చేయవలసి ఉంటుంది. ఆ రాత్రి అంతా ప్రతి బుధవారం అన్నారు కదా, ఒకసారి వస్తారు వారంలో బుధవారం. సో ఆ ఒక్క రోజు మీకు మరి నిద్రని ఆశించకండి. ఎందుకు ఈ మాట బాబా చెప్పిస్తున్నారంటే, అంధకారంలో చేయమంటారు ఆయన. అంధకారం అంటే సాధారణంగా అంధకారంలో ఇంచుమించుగా అందరూ కూడా 2 రకాల అనుభవాలు పొందుతారు. ఒకటి, అంధకారంలోకి వచ్చి భీతి చెందుతారు. 2, చుట్టూ ఏవో
ఆకారాలు తిరుగుతున్నట్టుగా భ్రమపడతారు. 3, అంధకారంలో ఏవి కనిపించం గనక బాబా ఫోటో ఒకళ్ళు అక్కడ ఉంటే దాన్ని చూడాలని ప్రయత్నం చేస్తారు. అంటే ర్యాంక్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అయితే ఈ రాత్రి 12 గంటల నుండి 15 నిమిషాలు అన్నారు కదా, మీకు నిద్ర పట్టదు. ఎందుకు? ఎప్పుడైతే మీరు ఈ బుధవారం నుంచి స్టార్ట్ చేస్తారంటారో ఆ బుధవారం నుంచి చాలా బుధవారాలు మీకు రాత్రి, ఆ బుధవారం రాత్రులు మీకు బాబాతోటే ఉంటారు. మరి నువ్వు నిద్రపోకుండా నీ ప్రభువు కోసం ఉంటే ఆయన ఎలా నిద్రపోతాడు? ఆయనకి ఎలాగో నిద్రడు, ఎప్పుడూ ఆయన నిద్రపోడు. కానీ మనకి ఇది ఒక సమస్య. అంటే ఉంది కనుక పుస్తకంలో మీకు డీటెయిల్స్ చెప్తున్నాను, నేను చెప్పడం బాధ్యత కదా. అందుచేత ఇక ఈ 12 గంటల నుంచి కూర్చోవడం కోసమని ఇక్కడ ఏం చేస్తాము, ఎక్కడొకరు పడుకుంటే పడక్కగా ఉపక్రమిస్తే మర్చిపోతామేమో అని భయంతో పడుకోం. దీనికి మీకు ఒక చక్కని పరిహారం ఏంటంటే, బుధవారం నాడు రాత్రి ఏదో పలహారం లేదు ఏం తింటే మీద తీసుకున్న తర్వాత హాయిగా బాబా ఫోటో దగ్గర కూర్చొని చక్కగా సంకీర్తన చేసుకోండి చిన్న స్వరంతో. ఆ సంకీర్తన ఎలాగుండాలి? సెంటర్లో చేసినట్టు ఉండకూడదు. ఒక గీతాన్ని కానీ తీసుకుంటే పల్లవిని రిపీట్ చేస్తూ, చరణాలని రిపీట్ చేస్తూ అలాగే 2-3 సార్లు చేసిన తర్వాత ఆ పాటలో ఉన్న సాహిత్య విలువల్ని ఒక్కసారి మన యొక్క మస్తిష్కంలో మెరిగేటట్టు ఊహించుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? బాబాతో ఉన్నట్టే అవుతుంది. భయం ఉండదు. చీకట్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదు. అయితే చీకటి ఎప్పటి నుంచి? 12 గంటల నుంచే మీకు చీకటి స్టార్ట్ అవుతుంది. అర్ధరాత్రి చీకటి అంతవరకు మీకు వెళ్తుంటుంది. అందువల్ల మీరు 12 గంటల వరకు వచ్చి బాబాతో ఉండాలి. బాబాతో ఎలా ఉంటారు మీరు? యూ కెన్ డిస్కస్ విత్ బాబాతో ఏ కీర్తన అయితే పాడారో దాన్ని ఆయనతో మాట్లాడండి. బాబా ఇలా అయించో కదా, నాకు ఇలా అర్థమైంది, నేను ఇదేనా బాబా? అది మీకు శుభరాత్రి కావాలి. సుఖరాత్రి కాదు, శుభరాత్రి. ఆ విధంగా కానీ మీరు చేయగలిగితే 12 గంటల నుంచి కంప్లీట్ గా కళ్ళు తెరిచినా మీకు చీకటే. బాబా అనే శబ్దం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జోడించి జపించాలి. అంటే ప్రారంభంలో అది బయటికి అనొచ్చు, కళ్ళు మాత్రం విప్పే ఉండాల. బాబా 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 బాబా, గ్యాప్ ఒకేలా ఉండాల. ఒక బాకి ఉచ్ఛ్వాస బాబా బాబా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. బాబా అనే శబ్దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసంతో జోడించి జపించాలి. ధ్యాన సమయంలో అనుభవాలు ఏమైనా కలిగినా వాటిపై దృష్టి పెట్టవద్దు. ఒక్కటి మీరు చెప్తాను, ఎందుకంటే అది మాయకు సంబంధించింది. ఎప్పుడైతే మీరు ఇలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి బాబా నామాన్ని జోడించి ఆ పని చేస్తుంటారో మీ చుట్టూ ముందు ఎవరో ఉన్నట్టు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. వాటిపై దృష్టి పెట్టకండి. ఒకవేళ ధ్యానంలో బాబాను చూడడం జరిగితే అంత వేదం మనకి జరగదు. కానీ మన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా చిన్న సవరణలు వినబడుతూ ఉంటాయి. ఆ సవరణలు చాలా గమ్మత్తులు ఉంటాయి. అనుభవంతో చెప్తున్న విషయాలు అవి వాటి మీద దృష్టి పెట్టదు. బాబా మీద ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో జరుగుతున్న బాబా నామం మీదే మన దృష్టి, మన ఏకాగ్రత ఉండాలి.
ఒకవేళ ధ్యానంలో బాబాను చూడడం జరిగితే బాబా కనిపించడు, బాబా ఫోటో వస్తుంది. మరి అది ఆయనే కదా. కనుక మీ దృష్టిని దానిపై ఉంచి ఆ ఫోటో మారకూడదు. ఏ ఫోటో అయితే అప్పుడు మీ కళ్ళల్లో కనిపించిందో అదే దానిపైనే మళ్ళీ ధ్యాస ఉంచి బాబా నామ జపాన్ని కొనసాగించండి. అప్పుడు బాబాను మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. అంటే క్లైమాక్స్ చెప్పాడు ఆయన, ఐమాక్స్ చెప్పలే, క్లైమాక్స్ చెప్పాడు. ట్రైలో అయ్యింది. ఇది సుమారు ఒక 6 మాసాలు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్పబడ్డాయో వాటితో చేస్తే అప్పుడు ఏం జరిగిందో అది ఒక డైరీలో రాసుకొని అప్పటి నుంచి ఆ పనిని అలారం పెట్టుకొని 12 గంటలకు లేచి 12 నుంచి 15 నిమిషాలు ఆ పని చేసుకొని మళ్ళీ మీరు పడుకోవచ్చు. అక్కడి నుంచి మీకు ఫ్రీ వస్తుంది. కానీ నామం జరుగుతూ ఉంటుంది మీ హృదయంలో. ఇది నిజం నిజం నిజం. ఈ పనిముట్టు అనుభవం. నానా ముందుకెళ్ళు. నేను ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాను, ప్రతి పదార్థంలోనూ ఉన్నాను. రక్త మాంసాదులతో ఉన్న ఈ ఆకృతిని మాత్రమే నేను కాదు. నేను మహాసాగరాన్ని. నా ఈ మహాసాగరంలో దూకి మునగగల ధైర్యవంతులను మాయా అనే సాగరంలో నుండి బయటికి లాగుతాను. అది ఇది ఎందుకు రెండోసారి ఈ పేరా పెట్టారంటే ఆకృతి కాదు మెహర్ బాబా అంటే, ఆవిష్కృతి. ఆకృతి కాదు, ఆవిష్కృతి. అంటే మీలో తాను సజీవంగా ఉన్నాడు అన్న విషయం ఒక్క క్షణంలో మీకు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి ఒకవేళ ఇదంతా కూడా నిజంగా జరిగితే మీరు ప్రపంచంతో సంబంధం పెట్టుకోరు, ఇంటితో సంబంధం పెట్టుకోరు, కర్తవ్యాలు నిర్వహిస్తుంటారు, కానీ వారితో మీకు సంబంధం ఉండదు. దేంతో సంబంధం ఉండదు, బాబాతో తప్ప. అలాంటి పరిస్థితి ఏర్పడిన నాడు మాయా అనే సాగరంలో నుండి బయటికి లాగుతాను అన్నాడు ఆయన. చాలా 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 ప్రేమతో ఈ చిన్న విషయాన్ని మనందరికీ చెప్పాడు ఆయన. ఒక ఆయన అన్నాడండి, అప్పట్లో ఇది నేను చేసిన రోజుల్లో చేసిన తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తే ఎవరండి 12 గంటల నుంచి నిద్ర మానేసి అప్పుడు 1 గంట చేస్తారా, ఎవరు చెప్పారండి ఈ బాబా అని. బాబా ప్రేమికుడే అన్నాడు, కైవాడవాడు కాదు. బాబా ప్రేమికుల్లో చాలా మంది ఉన్నారు కేర్లెస్, చాలా కేర్లెస్ గా ఉంటారు వాళ్ళు. పైకి మాత్రం చాలా జెంట్లీగా ఉంటారు, కానీ మాట్లాడే మాటలకి చేసే చేతలకి ఎక్కడ సంబంధం ఉండదు. ఒక బాబా ప్రేమికుడు ఉన్నాడు, పెద్దవాడైపోయాడు కూడా, కానీ పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు. మరో బాబా ప్రేమికుడు ఉన్నాడు, ఒక కొట్టడు, అలా ప్రవర్తిస్తాడు. స్త్రీలలో అటువంటి పరిస్థితి ఉండదు, పురుషుల్లో మాత్రమే ఉంటుంది. అలాగే కొంతమంది పురుషులు ఉన్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు, నచ్చిన వాళ్ళని పట్టించుకోరు. ఇవన్నీ ప్రేమను దూరం చేసేటటువంటి దురదృష్టమైనటువంటి అనుభవాలు. ఇది మనం వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి గురించి ఆలోచించద్దు. నాన్న ముందుకు వెళ్ళాం. అక్కడ సమావేశమైన వారిని ఉద్దేశించి ఆశ కలిగి ఉండండి అనే సందేశాన్ని చదివి వినిపించిన తరువాత బాబా తన వివరణను ఇలా కొనసాగించారు. యథార్థం, సత్యం మరియు ప్రేమ గురించి చెబుతూ భగవంతుని గురించి వర్ణిస్తూ పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు ఉన్నాయి.
బాబా మన కోసం భగవద్వచనం అనే గ్రంథాన్ని ఇచ్చారు. ఎన్నెన్నో సందేశాలను కూడా ఇచ్చారు. కానీ మనసు యొక్క పరిధికి ఆవల పొందవలసిన అనుభూతిని పొందేందుకు ఆ సందేశాలు, ఉద్గ్రంథాలు సహకరించవు. కనుక అవి సత్యానుభూతికి అంతగా సహాయపడలేవు. మనసు యొక్క పరిధిని అధిగమించి భగవంతుని సర్వత్రా వీక్షించే అనుభవాన్ని పొందాలనే విషయాన్ని మాత్రమే ఈ సందేశాలు, గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. అనగా అవి ఒక విధంగా బుద్ధిపరమైన దృఢ విశ్వాసాన్ని కలిగిస్తాయి. సాధకుడు భగవంతుణ్ణి వీక్షిస్తున్నాడు అంటే అతడు తన స్థూల నేత్రాలతో స్థూల పదార్థాలను ఎంత స్పష్టంగా చూస్తాడో అంతకంటే ఎక్కువ స్పష్టతతో భగవంతుణ్ణి అంతర్నేత్రంతో చూస్తున్నాడని అర్థం. ఇక సాధకుడు అనంతమైన పరమానందాన్ని అనుభవిస్తాడు. అట్టి బ్రహ్మానందం యొక్క అనుభవాన్ని గురించి మీకు ఇసుమంత కూడా తెలియదు. చూసారా, బాబు అడగకుండా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా 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 ఉన్నతమైనది. రియాలిటీ అంటే సత్యం. రియాలిటీ ఆ సత్యం గురిలో ఆ సత్యాన్ని గురించి మనం ప్రస్తావన చేస్తే మొదట మనం ప్రస్తావన చేసుకోవాలి ఏంటంటే మన ఊరికి అసత్యం, మన ఊరికి అసత్యం లేదు. డ్రాప్ సోల్ మనల్ని బాబా ఏమని ముద్దు పేరు పెట్టాడు? డ్రాప్ సోల్. మహాసముద్రం నుండి జారిపోయిన ఒక నీటి బిందువు. మనమేమనుకుంటున్నాం? నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, నేను చేస్తాను, నేను హెచ్చరిస్తాను అని ఒక విధంగా చెప్పాలి అంటే ఇలా మన గురించి మనం అతలాకుతలం అయిపోతున్నాం. కానీ సింపుల్ గా బాబా అని చెప్పాడు, నువ్వు లేవు. ఐఎమ్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్. నేనే ఉన్నాను. ఇది ఎక్కకుండా ఎవరికది ఉన్నది ఆయన మాత్రమే ఉన్నారు, మనం లేవు. ఎలాగండి? ఒక 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 మంత్లీ సహవాసులు ఎవరో ఒక ఆయన అడిగాడు, నాకు జ్ఞాపకం లేదు ఎవరు అడిగారు. మరి మనం లేవనుకుంటే ఇవన్నీ ఎలా జరుగుతాయండి, ఇవన్నీ ఎలా చేస్తామండి అని అడిగాడు. ఎవరో నాకు జ్ఞాపకం లేదు. అసలు నువ్వు ఉంటే కదా చేస్తావు, నువ్వు లేవు అని బాబా చెప్తున్నాడు. బాబా ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. మరి ఆయన చెప్పినప్పుడు నీకు ఇంకా నీకు అనుమానం ఎందుకు? మరి ఈ ప్రశ్న ఎందుకు? ఇన్ రియాలిటీ, సత్యంలో, ప్రేమలో, సత్యం ప్రేమ ఈ రెండు ఏమిటి? ఒక్కటే. ప్రేమలోనే సత్యం ఉంది, సత్యంలోనే ప్రేమ ఉంది. ఈ రెండు కావు. అందుకని మనం ఇది సామాన్యమైన అక్షరాలు అందరూ చదవచ్చు, చిన్నపిల్లలకు కూడా చదివిస్తారు. కానీ చదవడం గొప్ప కాదు, లోతుల్లోకి వెళ్ళడం గొప్ప. ఇప్పుడు ఏమైంది మనకి? ఈ ప్రేమ గురించి, సత్యం గురించి బాబా చెబుతూ ఏమంటున్నారు? పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి వీటి కోసం. ఉన్నాయి, చాలా చదివింది ఈ పనిముట్టు చదివింది. అయితే అన్నీ ఉండగా బాబా ఏం చేశారు? మనకి భగవద్వచనం, గాడ్ స్పీక్స్ అనే అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చారు. బాబా ఈ గ్రంథం ఒక ముందు ఉన్న గ్రంథాలు ఎన్ని ఉన్నాయో అందులో చాలా వరకు ఈ పనిముట్టు చేత చదివించాడు. ఇది కాక ప్రామాణిక గ్రంథాలు చదివించాడు బాబా. అయినప్పటికీ కూడా భగవద్గీత ఇచ్చాడు. ఇప్పుడు భగవద్గీత ఇస్తే నేను అంటే ఈ పనిముట్టు ఆ చదివినవన్నీ జ్ఞాపకొచ్చుకుంటాడా? భగవద్గీత మాత్రమే జ్ఞాపకొచ్చుకుంటాడా? భగవద్గీత మాత్రమే జ్ఞాపకొచ్చుకోవాలా? అయితే దీని తర్వాత మళ్ళీ బాబా ఏమన్నారు? మనస్సు యొక్క పరిధికి ఆవల పొందవలసిన అనుభూతిని పొందేందుకు ఆ సందేశాలు, ఉద్గ్రంథాలు సహకరించవు. అండర్లైన్ చేసుకోండి. స్టేజీలెక్కి బల్లలు ఎరగొట్టి చెప్తున్నారు మాటలు. చరిత్రలో ఉన్న గ్రంథాలు కానీ,
తాజాగా తగిన భగవద్వచనం కానీ ఏది కూడా మనసు పరిధికి ఆవల పొందవలసిన అనుభవాన్ని ఇవ్వలేవు, ఇవ్వవు, సహాయపడలేవు. ఆ పరిధిని అంటే మనసు యొక్క పరిధిని అధిగమించి, అంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నా మనకి వీసవంతా కూడా ఏ విధమైన ప్రయోజనం ఉండనట్టే. ఓహో లోపల చేస్తున్నారు సాహిత్యవంతను, ప్రపంచానికి అందాలని లోపల పెట్టేస్తున్నారు. అది ఎందుకు పనికిరావు. ఇచ్చేత మనసు పరిధికి ఆవల పొందాలి మనం అనుభవం. మనసు పరిధిలో ఉంటాయి ఇవన్నీ, కాబట్టి అవి మనకు సహకరించాం. మరి అది సహకరించినప్పుడు వాటి కోసం పిచ్చైపోయి మనం పిచ్చైపోయి అందరినీ పిచ్చి చేసి అవి చదివేసి అవి చెప్పేసి ఇలా ఉండండి అలా ఉండండి అది ఎందుకు చెప్పడం? మనసు పరిధిలోనే కదా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అవి సత్యానుభూతికి అంతగా సహాయపడలేవు. మనసు యొక్క పరిధిని అధిగమించి అసలు నిరంతరం మన మనసు పనిచేస్తూ ఉంటుంది, నిరంతరం. కానీ బాబా నామస్మరణకి అలవాటు పడ్డవాడికి, బాబాతో నిరంతరం సంబంధం ఆశిస్తూ పెట్టుకున్నవాడికి మనస్సు నిరంతరం ఆ హృదయాన్ని తాకలేదు, తాకదు. భగవంతుడిని సర్వత్రా వీక్షించే అనుభవాన్ని, మనసు పరిధిని దాటి భగవంతుడిని సర్వత్రా వీక్షించే అనుభవం సర్వత్రా అక్కర్లేదు. ముందు నీకు నువ్వు నిరంతరం ఆయన్ని చూడగలిగే ఒక పరిస్థితిని కల్పించుకో. నీకు నువ్వు ఏదో ఫోటో చూస్తే కనబడినట్టు, లేదు బిళ్ళల్లో కనబడినట్టు కాదు. నీకు నువ్వు నిరంతరం నామస్మరణ చేసుకో. నువ్వు నామస్మరణ ఎంత గాఢంగా చేస్తే శబ్దం నిశ్శబ్దం అయిపోతుంది. జాగ్రత్తగా వినండి. నువ్వు నామస్మరణ చేస్తే మామూలుగా శబ్దంతో అది నిశ్శబ్దం అయిపోతుంది. నిశ్శబ్దం అంటే ఏమిటి? మౌనం. మౌనం ఎవరిది? మెహర్ బాబాది. అప్పుడు నువ్వెవరితో ఉన్నట్టు? బాబాతో ఉన్నట్టే. మీకేమైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. ఎందుకంటే మీరు చాలా చదువుకున్నారు, చాలా చోట్లకి వెళ్తున్నారు, బాబా మాటలు వింటున్నారు. ఎవరైనా ఇలాంటి మాటలు చెప్పారా? ఎవరైనా ఇలాగ వివరించి చెప్పారా? ఎవరైనా ఇలాంటి రహస్యాలు చెప్పారా? మీకు జ్ఞాపకం ఉంటే మీరు నాకు అడగచ్చు, చెప్పచ్చు. మనందరూ ఎవరో ఒక కుటుంబం, హాయిగా మాట్లాడుకుందాం. ఒకవేళ ఈ స్థానం నుంచి కానీ మీకు ఏదైనా అబద్ధం లేదా కల్పితం అని అనిపిస్తే మీరు అడగచ్చు నాకు. అందరూ మీరేమి, ఎందుకంటే మనం ఫ్యామిలీ మీరు అలాగా అనుమాన పడక్కర్లేదు. చక్కగా మీకు సమాధానాలు బాబా చెప్తారు. అందుచేత మనసు పరిధిని అధిగమించి భగవంతుణ్ణి అన్ని చోట్ల చూడగలిగే అనుభవాన్ని పొందాలనే విషయాన్ని మాత్రమే ఈ సందేశాలు, గ్రంథాలు మనకు తెలియజేస్తాయి. అంతే. మనసు పరిధిని అధిగమించాలి, అధిగమించి చేయాలి అంటారు. కానీ ఎలాగో చెప్పు. ఈ గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ గాడ్ స్పీక్స్. మనసు పరిధిని ఎలా దాటమో చెప్పబడింది గాడ్ స్పీక్స్ లో, కానీ మనకు అది చేత కాదు. అందువల్ల అవి ఒక విధంగా బుద్ధిపరమైన దృఢ విశ్వాసాన్ని కలిగిస్తాయి. బుద్ధిపరమైన దృఢ విశ్వాసం. మీకు విషయం చెప్పనా? చాలా మంది బాబా ప్రేమికుల్లో బాబా పుస్తకాలు చదువుకొని పుస్తకాలు రాశారు. వాటిని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన చోటల్లా కార్యక్రమాల్లో చెప్పారు. గాడ్ స్పీక్స్ గురించి
అనేక సందర్భంలో అనేక మంది ప్రస్తావన చేశారు. ఏమైనా ఎవరికైనా ఎక్కిందా? ఎక్కదు. బికాస్ ఇట్ ఇస్ ఆల్ విదిన్ ది పరిధి ఆఫ్ మైండ్. మనసు పరిధిలో ఉంటుంది. నీకేమీ ప్రయోజనం ఇవ్వదు. అనగా అది ఒక విధంగా బుద్ధిపరమైన దృఢ విశ్వాసాన్ని కలిగిస్తాయి. బుద్ధికి అందుతుందంటే, బుద్ధికి అందితే ఆ బుద్ధి మనకి పాడు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన బుద్ధే మనకి శత్రువు. అందువలన సాధకుడు భగవంతుడిని వీక్షిస్తున్నాడు. అయితే ఎలా వీక్షిస్తున్నాడు? స్థూల నేత్రాలతో స్థూల పదార్థాలని ఎంత స్పష్టంగా చూస్తాడో అంతకంటే ఎక్కువ స్పష్టతో భగవంతుడిని అంతర్నేత్రంతో చూస్తాడనమాట. మనకెక్కడ అంతర్నేత్రం తెచ్చుకుంది? ఉన్న నేత్రాలకే రకరకాల జబ్బులు వస్తుంటే ఆపరేషన్ చేసుకొని ఆ నేత్రాలతో మనం బతుకుతున్నాం. అంతర్నేత్రం కోసం ఎవరైనా ప్రయత్నం చేసామేంటి? ఇస్కాన్ సెంటర్స్ లో, ముఖ్యంగా కొన్ని సెంటర్స్ లో, ఆ పేర్లు మీకు చెప్పడం అవసరం, వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఈ ధ్యాన మందిరాలని కండక్ట్ చేస్తూ కొన్ని ఛాంబర్స్ ని అక్కడ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేస్తూ అక్కడికి వెళ్ళే వాడికి చెప్పిన మాటల వల్ల అక్కడ 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 కొంచెం ఈ విషయంలో కొంచెం అవగాహన వచ్చింది కొంతమందికి. అందువల్ల అయితే ఆ పరిస్థితి రావడం సాధారణం కాదు. సాధకుడు భగవంతుణ్ణి చూడగలుగుతున్నాడు అంటే అతడు స్థూల నేత్రాలతో పదార్థాలను ఎంత స్పష్టంగా చూస్తాడో అంత స్పష్టంగా అంతర్నేత్రంతో చూస్తున్నాడు అని అర్థం. ఆ నేత్రాలతో కాదు, బయట నేత్రాలతో కాదు, బాహ్య నేత్రాలతో కాదు. ఇక సాధకుడు అనంతమైన పరమానందాన్ని అనుభవిస్తాడు. అప్పుడు అంతర్నేత్రాలు విచ్చుకొని భగవంతుడిని చూస్తాడు. ఏ భగవంతుడైతే నీ అంతర్నేత్రాలు తెలుస్తాడో, ఎవడి వల్ల అయితే అవి విచ్చుకోబడతాయో వాడిని ముందు చూస్తాడు. అంటే నువ్వు మెహర్ బాబాని అంతర్నేత్రంతో చూడగలుగుతావు, ఫోటోని కాదు. అంతర్నేత్రంతో చూసే మెహర్ బాబా చాలా 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 నోటితో చెప్పలేనంత మహా అందంగా ఉంటాడు ఆయన. అందువల్ల అట్టి బ్రహ్మానందం యొక్క అనుభవాన్ని గురించి మీకు ఇసుమంత కూడా తెలియదు. ఏట తెల్లంగా బాబా చెప్పేశాడు. ఆయన ఎక్కడ దాయడం లేదండి. మనం ఏమిటో మన పరిస్థితి చెప్పేశాడు. బాధ్యత మంది. మీకు మరొక విశేషం ఏంటంటే, నన్ను తయారు చేశారు అందరూ. మీరు నమ్మండి, నన్ను తయారు చేశారు అందరూ. అనేక విషయాలు కూర్చోబెట్టి చెప్పి, అనేక విషయాలు నా బుర్రలో చెప్పించి, అనేక విధాలుగా నన్ను ఒక విధంగా ఒప్పించి ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు అని బాబా ప్రేమికులు చాలా మంది ఆ రోజుల్లో చేశారు. కాబట్టి కొంచెం ఈ పనిముట్టు మీకు ఉపయోగపడుతుంది. ఇలా ఉండు, ఇలా ఉండు ఎవరు చెప్పరు. ఇప్పుడు ఎవడి బాధ ఆడిదే. అందుకని ప్రియమిత్రులారా, ఆడది మగ రెండే ఉన్నాయి, కానీ ఆత్మలు ఒక్కటే. అంటే ఆత్మలే ఉన్నాయి, ఆడ మగ లేదు. ఈ బిందు ఆత్మలు సింధువులో కలాలి. అంటే మహాసముద్రంలో, మహాసాగరంలో, మేర్ ప్రభు అనే మహాసాగరంలో కలిసిపోవాలి. ఎలా కలుస్తాయి? ఆడ మగ అనేటటువంటి తేడా మన నడకలో, మన కళ్ళల్లో, మన మాటల్లో వేయబడినంత కాలం మనం మనస్సు నుంచి దూరం కాలేము. ఆడ మగ అనే తేడా ఉండడానికి వీల్లేదు మన మనిషి. బాబా అంతా బాబా ప్రేమికులే. ఇక జై బాబా అని చెప్పి కౌగులించుకోవడం,
అది అందులో సరే మనకి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే చూపిస్తూ ఉంటారు. అలాగే మనం చేసుకుంటున్నాం. ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద మాత్ర, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హార్ట్. గుర్తుంచుకోండి, ఇలాంటివి చెప్పడం మీకు ఎక్కడ చెబితే చూసారా 10 ఏళ్ళకి ఎవరు ఉండరు, ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండలేదు. అందుకే నేను కూడా జాగ్రత్త పడుతుంటాను, టైం చూస్తూనే ఉంటాను, టైం చూసే మీకు చెప్తూ ఉంటాను. అందువల్ల అట్టి బ్రహ్మానందం యొక్క అనుభవాన్ని గురించి మీకు విషయమంతా కూడా తెలియదు. తెలియనట్టే ఉండిపోతామా, అలాగే చచ్చిపోతామా? అందుకే నా జన్మిచ్చాడు మనకి. ఆలోచించుకోండి. నాన్న ముందుకెళ్ళి. భగవంతుని దర్శించిన పిదప మరొక విషయాన్ని సాధించాల్సి ఉంటుంది. నాతో ఒకటైపోవడం, టు బికమ్ వన్ విత్ మీ, అనగా నా స్థితిని అనుభవించడం. అయితే ఈ విషయాన్ని నేను సందేశాల ద్వారా వివరించాను. వాటి సహాయంతో ప్రజలు తమ బుద్ధి విశేషంతో ఇంటెలెక్చువల్లీ భగవంతుని గురించి మరియు సత్యం వాస్తవికత గురించి ఒక భావనను ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి చోట ప్రతి పదార్థంలోనూ భగవంతుణ్ణి దర్శించాలంటే నన్ను హృదయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో ప్రేమించి తీరాలి. భక్తి ప్రపత్తులతో ప్రేమించి తీరాలి. ఒక సత్యాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను ఈరోజు. సహవాసులకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఆడవాళ్ళందరికీ ఒక పక్క, మగవాళ్ళందరికీ ఒక పక్క అరేంజ్ చేస్తారు. అక్కడ వాలంటీర్స్ పెడతారు, మాట్లాడద్దు అని అనిపిస్తుంటారు. కానీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కలిసి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒకరినొకరు చూసుకొని సైకిల్ చేసుకోవడం, చిన్న చిన్న దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకోవడం, ఒకసారి బయటికి వెళ్ళి మాట్లాడుకొని వస్తుండడం, రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు సహవాసులో. బయటికి వెళ్ళి సెలవు తీసుకెళ్ళి మాట్లాడుకొని రావడం, అనవసరమైన మాట్లాడుకోవడం, ఇలా సహవాసులు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వీళ్ళ 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 తాలూకా కాన్సన్ట్రేషన్ అంతా ఏది మాట్లాడుకోవాలి, ఎలా నవ్వుకోవాలి, ఎలా కిచెన్లాగా ఉండాలి, ఎలాగ మన అహంకారాన్ని ప్రదర్శించాలి, ఇలాంటి ఆలోచనతోనే ఉంటారు తెలుగు వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే 68 నుంచి ఎన్ని సహవాసులకి ఈ శరీరం వెళ్ళిందో లెక్కలేదు. కానీ 75 ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, 75 తర్వాత ఉన్న పరిస్థితి వేరు. అందువల్ల మనలో బాబా మీద ప్రేమ కన్నా మన కలయిక మీద ప్రేమ ఎక్కువ. ఆలోచించుకోండి మీ అందరూ. మనం బాబా కోసం ఎక్కువ ప్రేమ చూపించి ప్రేమ పడం, మనం చేసే పనుల మీద ప్రేమ మనకి. ఆ పనుల్లో మనం కలుసుకోవడం ముఖ్యం, మాట్లాడుకోవడం ముఖ్యం, గెంతడం ముఖ్యం, స్టేజ్ ఎక్కి గెంతడం ముఖ్యం, పాడడం ముఖ్యం, ఇవి మనకు ముఖ్యం. ఇవన్నీ ఇంత లోతైన విషయాలు బాబా మనకు అందిస్తే మనకి ఎలాగ అర్థమవుతాయి? ముందు ఆడామగా తేడా మనలోంచి పోవాలి. మగవాడు అందరూ బాబా ప్రేమికులు, ప్రేమికులు అంటే ఆడా మగ అన్న తేడా ఉండకూడదు. పైగా సహవాసులో నీ దృష్టి బాబా మీదే ఉండాలి. అల్లకి ఎక్కడో ఉన్న నీ ఫ్రెండ్ని చూసుకొని నవ్వడం, నీ ఫ్రెండ్ ఎవరికి వెళ్ళి నేను పిలిస్తే వెళ్ళిపోవడం, సెలవు ఇస్తే పట్టుకు వెళ్ళిపోవడం, ఎందుకండి సహవాసులు కాదవుతాం మనం? ఇలాంటి పనులు చేయడానికి. కొవ్వూరులో కూడా చాలా ఇండిసిప్లిన్ గా ఉంటారు. కొవ్వూరులో కూడా హైదరాబాద్ లో మరిన్ని మనకి స్థలం యొక్క పవిత్రత మనం పాటించు. అక్కడ బాబా ఉన్నారన్న విషయం మనం దృష్టిలో ఉంచుకోము. ఇలా ఉన్న వాళ్ళం మనం ఏం సాధిస్తాం చెప్పండి?
నమ్మండి. ఇవన్నీ చూసి విసిగిపోయి సావాసులకు రావడం మానేశాను. హైదరాబాద్ లో కూడా ఈ పరిస్థితి ఎక్కువైంది కాబట్టి హైదరాబాద్ రాకూడదని కూడా మానేశాను. ఎందుకు అక్కడికి? అందుచేత డిసిప్లిన్, డివైన్ డిసిప్లిన్, డిడి అంటే డిమాండ్ డ్రాప్స్ కాదు, డివైన్ డిసిప్లిన్. ఆ డివైన్ డిసిప్లిన్ మనకి ఇంకా రాలేదు, కావాలి, వచ్చి తీరాలి. రాకపోతే మనం సస్తాం, మళ్ళీ సేమ్ ఆల్టర్నేట్ జన్మ పొందేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బాబా ఈ రెండవ పేరాలు, ఈ మొదటి పేరాలో చెప్పిన దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఇస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆయనతో ఒకటైపోవడం, అట్లా మమేకం అయిపోవడం. మొదటిదానికి మొగుళ్ళు లేదంటే కడదానికి కళ్యాణం లాగా. అసలు మనం డిసిప్లిన్ రాలేదు మనలోని. బాబా ప్రేమికుల్లో డిసిప్లిన్ లేదు, ఎక్కడా లేదు. ఒకప్పుడు మొట్టమొదటిసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాకు హైదరాబాద్ అంటే ఏమిటో తెలియని పరిస్థితుల్లో నన్ను నడిపించారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో చెప్పారు, బాబాతో ఎలా ఉండాలో చెప్పారు, ప్రతి చోట కూడా ఎంత నిశ్శబ్దంగా ఉండాలో చెప్పారు, ఈ టెంట్ లో కూడా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పారు. ఒకవేళ పొరపాటు నేను మాట్లాడితే దగ్గరికి వచ్చి ఇలా ఇలా పెట్టి తప్పు అని చెప్పి ఇలాగా సైకి చేసి మాట్లాడొద్దని చాలా సున్నితంగా చెప్పేవాళ్ళు. డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ రాలేదు ఎవరికి. వచ్చింది పోయింది, వచ్చింది కూడా పోయింది. గుర్తుంచుకోండి. కేవలం ఈ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్, ఇది బావుయే ఈ మాట ఒప్పుకున్నాడు ఆయన. మన ముందు మగవాళ్ళు మనం మర్చిపోవాలా, ఆడవాళ్ళని ఆలు మర్చిపోవాలా, ప్రేమికులని, ప్రేమికులని, బాబాని ప్రేమిస్తున్న వాళ్ళని, వీఆర్ ది లవర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా, నాట్ అవర్ సెల్స్, కాదు అనే భావన వచ్చేయాల. అంచేత ఆయనతో ఒకటయ్యేటటువంటి పరిస్థితి రావాలంటే, ఆ స్థితి అనుభవించాలంటే దానికి సందేశాలు చాలా చెప్పాడు ఆయన, ఎన్నో సందేశాలు చెప్పాడు ఆయన. ఆ సందేశాలని ఒక ఆధారంగా చేసుకొని మన ఇంటలెక్చువల్ శక్తితో, మన ఇంటలెక్చువల్కి మనకి మ్యాథ్స్ ఉంది కదా, దాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఈశ్వరమూర్తి గారింటికి టాటా వెళ్తే ఆయన పావుగట్టినతో ఈ విషయం మాట్లాడాడు. ఆయన భగవంతుడి గురించి, సత్యం, వాస్తవత గురించి ఒక భావాన్ని ఏర్పాటు చేసుకోవాలి అందరూ ఉన్నాం. ముఖ్యంగా డిసిప్లిన్. సావాస్కి ఎందుకంటే మనకి చల్లెందుకు పట్టుకెళ్తున్నామండి సావాస్కి? పట్టుకెళ్ళామండి. ఇప్పుడు ఎక్కడో పనిచేసి కార్యకర్తలకి అయ్యా సెల్ ఫోన్ పడేయండి, మేము ఎన్నప్పుడు మా ఎవరి సెల్లో తీసుకుంటాం అని పడేయడము, లేకపోతే దాన్ని ఆఫ్ చేస్తూ ఉండొచ్చు కదా సావాసులో. ఎందుకు వచ్చారు? వై ఆర్ ఆపరేటింగ్ సెల్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్. సెల్ లేకపోతే పని చేయలేరా? సెల్ లేకపోతే బతకలేరా? సెల్ లేకపోతే చచ్చిపోతారా? ఏదో ఒకరోజు మేర బాబా ఇంతకు ముందు జరిగింది, సెల్లు పేలిపోవడం, చచ్చిపోవడం. ఒకేసారి అందరికీ సెల్లు పేలిపోయి చచ్చిపోయే పరిస్థితి రావాలా? వద్దు. ఆ దృష్టికి మనం తెచ్చుకోవద్దు. బాబా కార్యక్రమాలకు సెల్లు పట్టుకెళ్ళదు. ఒకరు పట్టుకెళ్తే కార్యక్రమం ముందు వరకు ఉపయోగించండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. అంతేగాని కార్యక్రమం అవుతుంది సేపు సెల్ల పట్టుకొని బయటకు వెళ్ళిపోవడం, సెల్లతో ఉంచుకొని ఉండడం, ఇప్పుడు వస్తుందా ఆ ఫోన్ రింగ్ కోసం చూడడం, ఏమిటా దురలవాట్లు? ఇది ఆధ్యాత్మికమా? కాదు. అందుచేత వాస్తవికత గురించి ఒక భావన నేర్పించుకునే అవకాశం మనకు రావాలి. ప్రతి చోట, ప్రతి పదార్థంలో భగవంతుణ్ణి దర్శించాలనే ఆలోచన ప్రగాఢంగా రావాలి. హృదయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో బాబాను ప్రేమించే పరిస్థితి రావాలి. ఇది రావాలి. ఇది రానంత కాలం మన ప్రపంచం అంతా కూడా వాళ్ళు బాగుపడరు, ఎదురు వాళ్ళని బాగుపడనివ్వరు. అంతే, ఇది సత్యం. అందుచేత ముందుకెళ్ళమ్మా. ఏమన్నా టైం ఉందా? ముందుకెళ్ళు. బాబా తన వివరణను ఇలా కొనసాగించారు. మనం ప్రేమ అనే మాటను
చాలా తేలిగ్గా వాడేస్తుంటాం. ఒక వ్యక్తి ఒక అందమైన స్త్రీని చూసి ఆమెతో ప్రేమలో పడ్డాడని అనుకుందాం. ఎలాగైనా ఆ స్త్రీని సొంతం చేసుకోవాలనే భావనను ఆ ప్రేమ కలిగిస్తుంది. దానితో ఆ వ్యక్తి విశ్రాంతికి దూరం అవుతాడు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అనుక్షణం ఆ స్త్రీ గురించే ఆలోచిస్తాడు. కానీ నన్ను ప్రేమించడం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమించే కంటే ఎంతో ఉన్నతమైనది. ఈ తేరా ఒకసారి రోజు చదువుకోవడం అందరూ మంచిది నానా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఒక ప్యాంప్లెట్ కింద రిలీజ్ చేసి నాన్న అందరికి, మన వాళ్ళకి, మన మన ఈ సహజీవనం గ్రూప్ కి. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయి. అయితే ఈ 5708 5709 పేజీలు రోజు ఒకసారి చదువుకోమని చెప్పు. తర్వాత ముందుకెళ్ళు. నన్ను ప్రేమించడానికి సాహసించిన వాడే నేను ప్రేమించబడే విధంగా నన్ను ప్రేమించగలడు. వాస్తవానికి నన్ను ప్రేమించడం అంటే ప్రేమికుడు తన తలను తానే నరుక్కొని దానిని తన అరచేతిలో పెట్టుకొని నాకు అర్పించడమే. తలను నరకడం అంటే కత్తితో నరుక్కోమని అర్థం కాదు. నిజానికి అలా చేయడం చాలా సులువైన పని. తల అంటే నీ ఆలోచనలు, కోర్కెలు, సమస్తము. కాబట్టి తలను నాకు సమర్పించడం అంటే నీ ఆలోచనలు, నీ కోర్కెలు, నీ సమస్తాన్ని నా పాదాల వద్ద సమర్పించడం అని అర్థం. అప్పుడే నీవు నన్ను ప్రేమించడం ప్రారంభిస్తావు. అప్పుడు నీవు నన్ను కనుగొనడం మరియు ప్రతి ఒక్కరిలోనూ ప్రతి పదార్థంలోనూ నన్ను చూడడం సాధ్యమవుతుంది. అందరికీ అర్థమైనట్టు చెప్పాడు ఆయన. ఇక మన డిఫరెంట్ అక్కర్లేదు, ముందుకెళ్ళిపో. నేను ప్రేమకు ప్రభువును, అదే సమయంలో నా ప్రేమికుల ప్రేమకు బానిసను కూడా. మరో 2 సందేశాలను డాన్ స్టీవెన్స్ బిగ్గరగా చదివి వినిపించిన తరువాత బాబా ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక కల తప్ప మరేదీ కాదు. బాగా నిద్రలో ఉన్నప్పుడు నీవు మాట్లాడుతున్నట్టు, సరదాగా ఉన్నట్టు ఉంటావు. ఒక్కోసారి ఏడుస్తావు, ఒక్కోసారి సంతోషంగా ఉంటావు. కానీ నీకు మెలకువ రాగానే కలలో నీవు అనుభవించిన బాధ, సంతోషం అన్నీ కల తప్ప మరేమీ కాదని గ్రహిస్తావు. ఇదంతా ఇలా మీరంతా నాతో పాటు కూర్చోవడం కూడా ఒక కలయే. బస్సుల శబ్దం, వీధిలో వెళ్లే కార్ల సవడి, ఈ ప్రదేశం, ఈ నగరం, ఇదంతా కల తప్ప మరేమీ కాదు. రాత్రి కలలో బాబా నీ పక్కన కూర్చొని ఉన్నట్లు కలగన్నావు అనుకో. ఆ కలలో బాబా నీ వ్యవహారాలు వగైరా అన్నింటిలోనూ మీరు చిక్కుకోకండి, ఇదంతా స్వప్నమే తప్ప మరేదీ కాదు అని చెప్పారనుకోండి. అప్పుడు నీవు బాబా ఇది స్వప్నం ఎలా అవుతుంది? నేను సుఖ సౌఖ్యాలు ఎన్నో అనుభవిస్తున్నాను, అలాగే ఎన్నో బాధలు కూడా అనుభవిస్తున్నాను. నా చుట్టూ ఎంతో మంది ఉండగా చూస్తున్నాను, నిన్ను చూస్తున్నాను, మరి ఇదంతా కల ఎలా అవుతుంది అని అడుగుతావు. మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత బాబా కలలో కనిపించారని, ఇదంతా కూడా కేవలం ఒక స్వప్నం అనే విషయాన్ని ఆయన వివరించారని చెబుతావు. ఇప్పుడు కూడా ఈ క్షణాన మీరంతా కలగంటున్నారనే నేను చెబుతాను. మరి నా మాటకు మీ మనసు ఎలా స్పందిస్తుందో చూడండి. బాబా మాతో ఉన్నారు కదా, ఇదంతా కల ఎలా అవుతుంది అని మీరు నన్ను అడుగుతారు. అప్పుడు నేను మీరు యథార్థ స్థితిని గ్రహించినప్పుడు, అనగా సత్యానుభవం పొందిన తరువాత, నేత్రాలను పూర్తిగా తెరిచి జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు నేను చెప్పిందంతా నిజమని మీరు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు. ఇదంతా ఒక కల తప్ప మరేదీ కాదని గ్రహిస్తారు. నన్ను మీరు ఇంకా అధికంగా, మరింత అధికంగా ప్రేమిస్తూ నాతో మీకు ఇప్పుడు ఏర్పడిన సాంగత్యపు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించే ప్రయత్నం చేయండి. డాన్ స్టీవెన్స్ ఇచ్చిన ఈ 3 సందేశాలను చదివి వినిపించాడు. బాబా
45 నిమిషాలు మాత్రమే అక్కడ ఉంటానని చెప్పడంతో డాంటే కార్డెర్లా భార్య కొల్లీన్ గడియారం వంకే చూస్తోంది. కానీ బాబా చేతికి గడియారం ఉన్నట్టుగా మణికట్టు వంక చూపిస్తూ టైం ఇంకా కాలేదు, కంగారు పడకు అని ఆమెకు చెప్పారు. నేను అనంతమైన మహాసాగరాన్ని, ఈ మహాసాగరంలో మునిగిన వారే నిజమైన ముత్యాన్ని పొందగలరు అని బాబా చెప్పారు. డాంటే కార్డెర్లాను బాబా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కో పుష్పాన్ని చేతిలో పట్టుకొని బాబాని సమీపించారు. కొంతమందికి బాబా గులాబీ రేఖను ప్రసాదంగా ఇచ్చి తినమన్నారు. ఆ తరువాత బాబా ఈ బృందంలో సగం మందికి పైగా నన్ను ప్రేమిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. వీటి గురించి చెప్పే ముందు ఆ అపార్ట్మెంట్ అంతా తిరిగారు. అక్కడ నుండి తాను ఉన్న హోటల్కి కారులో వెళ్ళారు. బాబా నుండి ప్రసాదంగా అందుకున్న ఆహార పదార్థాన్ని, జలాన్ని రానున్న మహాప్రళయం నుండి రక్షణ కోసం కొండపైన భద్రపరచమని తన బృందపు సభ్యులతో డాంటే కార్డెర్లా చెప్పాడు. అతని మాటలు విన్న బాబా భగవంతుని కృప ఒక్కటే ఎవరైనా రక్షించగలదు అని ఫ్రెడ్ వింటర్ఫీల్డ్ తో చెప్పారు. ఇదే సమయంలో జాన్ స్టీవెన్స్ ఇండియాలో ఉన్న బాబా సోదరి మణికి ఒక ఉత్తరం రాశాడు. ఇంతవరకు బాబా చేసిన పాశ్చాత్య పర్యటనలోని ముఖ్యాంశాలను ఈ ఉత్తరంలో పొందుపరిచాడు. ప్రియమైన మణికి, బెథోవెన్ తాను స్వరపరిచిన ఒకానొక స్వర సమ్మేళనం ద్వారా సృజనాత్మక పురోగతిని సాధించిన విషయాన్ని గురించి ఎప్పుడైనా యోచన చేశావా? ఇప్పుడు మృదువుగా, లలితంగా, శీఘ్రంగా ప్రతిధ్వనించేలా, ఉందాతనం ఉట్టిపడేలా, ఒక్కొక్కసారి బిగ్గరగా, మరొకసారి మెల్లగా, వయలిన్ల శ్రావిత వినిపించేలా, మరొకసారి ఒక రకం కొమ్ము వంటి వాయిద్యంతో చేసే ధ్వనులు, అలా ఈ ధ్వనులు తారాస్థాయికి చేరడం, తిరిగి అవరోహణలో అతి మృదువుగా ధ్వనిని తగ్గించే విన్యాసం, ఈ విధంగా బెథోవెన్ తన స్వర సమ్మేళన విన్యాసంలో ముందుకు వెళ్ళడాన్ని ఎప్పుడైనా యోచించావా? బాబాతో ఇంతవరకు మేము గడిపిన 12 రోజులు ఎంతో ఉద్వేగంతోనూ శీఘ్రగతిలో జరిగే మార్పులతోనూ గడిపాం. టెలిడియోస్కోపులోని వివిధ చిత్రాల వంటి ఈ వైవిధ్యాలను వర్ణించాలంటే నాకు బెథోవెన్ స్వర సమ్మేళనం గురించి చెప్పడం కంటే వేరొక మార్గం కనపడలేదు. బాబాతో మేము ఆడుకున్నాం, నవ్వులతో కేరింతలాడాం, ఆయన భుజంపై వాలి రోధించాం. ఆయన ఉగ్రరూపుడైనప్పుడు గజగజామణికిపోయాం. మా యదను, మేధస్సును ఆయన పాదాల చెంత అర్పించుకున్నాం. న్యూయార్క్లో గడిపిన 3 రోజులు ఇంటర్వ్యూలతోనూ, మధ్య మధ్య సందర్శన స్థలాలకు వెళ్లడంలోనూ, భారీగా ఏర్పాటు చేసిన డిన్నర్లతోనూ నడిచాయి. వివిధ ప్రేమిక బృందాలతో జరిపిన సమావేశాల్లో బాబా కథలు, వేదాంత విషయాలను వెల్లడించి ప్రసాదాల రూపంలో ప్రేమికుల పైకి పండ్లను విసిరారు. ప్రేమికులు ఎదురు చూడని రీతిలో ఆ పండ్లను ఒక దిశగా చూస్తూ ఇంకో దిశలో విసిరేవారు. దివ్య కృపను ప్రసరింప చేయడానికి ఇదొక సూక్ష్మ విధానమా అక్కడ చిన్న అడ్డుపడింది. ఒక మంగళవారం తెల్లవారుజామున మేము న్యూయార్క్ వదిలి మిర్టిల్ బీచ్ బయలుదేరాం. అక్కడ ఉల్లాసం, ఉత్సాహం, తమాషా, వీటితో పాటు కారుణ్య విన్యాసం తారాస్థాయికి చేరుకున్నాయి. నాతో పాటు మార్గరెట్ క్రాస్ నాట్య బృందంలోని 2 నా గదిలో నాకు తోడయ్యారు. వారు చాలా ఉత్సాహవంతులు, చతురులు, శక్తివంతులు. ఒకే విధమైన వారి సహజత్వపు నేపథ్యంలో బాబా యొక్క వెలుగు జిలుగులు అనే విశాల దృశ్యాలు కళ్ళు చెదిరేటట్టు అలరారాయి. అక్కడికి విచ్చేసిన వారిలో యువకులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఉదయం నుండి రాత్రి బాగా పొద్దుపోయే వరకు అంతా ఎంతో ఉత్సుకతతో ఉంటూ మా హృదయ తంత్రులను ఉచ్చ స్వరంతో ఊగిస్తూ ఎక్కడ అలసట, అపస్వరం లేకుండా ఎలా ఉండగలిగామో చెప్పాలంటే నా శక్తికి మించిన పనే. మరి తన చేతిలోని వాద్య పరికరం ఎంత పటిష్టమైనదనే విషయం విశ్వ సంగీత విద్వాంసుడైన బాబాకే తెలుసు.
ఇక్కడికి సమయం అయింది. ఓకే ఓకే జై లేకపోతే మీరు కట్ అయిపోతారు. అది నా బాధ, మరేం లేదు. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మనం ఒక అరగంట మాట్లాడుకోవాల్సి ఉంటుంది. నేను నీకు ఫోన్ చేస్తానులే. అలాగే 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 అలాగే. జై బాబా, జై బాబా, జై బాబా. అవతార్ బాబా కి